నియోపోలిస్ ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3x 5x రిటర్న్స్ వస్తాయా అని చెప్పి కొంతమంది మమ్మల్ని అడగడం జరుగుతుంది. అయితే నేను ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వ్యతిరేకము కాదు, సపోర్టివ్ కాదు. ఎప్పుడు కూడా రిస్క్ ప్రొఫైలింగ్, టైం అండ్ ఇవన్నీ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అయితే దాన్ని అపోజ్ చేసేవాళ్ళు లేదా దాన్ని మాత్రము నమ్మేవాళ్ళు చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. అది నాకు తెలుసు. 2019-20 టైం అంతవరకు ఫ్రీలాన్స్ ఫ్లాట్స్ మంచి ప్రోడక్ట్. 22-23 తర్వాత ఫ్రీలాన్స్ ఫ్లాట్స్ అంత ఎక్కువగా రిటర్న్ ఇవ్వవని కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. సో ట్రెండ్ బేస్డ్గా డెసిషన్ తీసుకోవాలి తప్ప ఈ ప్రోడక్టే మంచిది అని చెప్పి దాన్నే మనం నమ్ముతూ ఉండడం కరెక్ట్ కాదు అండ్ వ్యతిరేకంగా ఆలోచన చేయడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆ ప్రోడక్ట్ కొనడానికి మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమని కూడా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. దానికి సంబంధించి రిస్క్ ప్రొఫైలింగ్ అని కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. 2 అయితే ఎగ్జాబరేట్గా ఆలోచన చేస్తూ ఉన్నారు లేదా పూర్తి పెసిమిస్టిక్గానే చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అవి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. రివార్డ్ ఫాలోస్ రిస్క్. ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్ వస్తుంది. కానీ టైమ్లీ టేకింగ్ రిస్క్ with the right time is very important. 2019-20 is a different time. 22-23 is a different time. సో టైం ఏ టైంలో మీరు రిస్క్ తీసుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ నియోపాలిస్లో ఒకవేళ మీరు 6,000-6,500లో బెస్ట్ డీల్స్ ఏమైనా వస్తే డెఫినెట్లీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో 12,000 నుంచి 15,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ వాల్యూ ఉంది. అక్కడ 6,000-6,500 ఓటీపీలో వస్తే బెస్ట్ డీలే. ఇక్కడ ఓపెనింగ్ ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి. కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్లో కొన్ని ప్రాజెక్ట్స్లో మార్కెట్లో 10,000 ఉంటే వీళ్ళు ఓటీపీలో 9,000 రూపీస్కి అమ్ముతా ఉన్నారు. అప్పుడు ఓటీపీ కొనుక్కోవడం వేస్ట్ కదా. ఆ 10% కోసం ఓటీపీ ఎందుకు ఇస్తారు? అది కరెక్ట్ కాదు. ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే 50%-30% డిఫరెన్స్ మినిమం ఉండాలి. అండ్ ఆల్వేస్ యూ హ్యావ్ టు నో ఫ్రీలాన్స్ అనేది 200% రిస్కీ థింగ్ అంటిల్ అన్లెస్ మీకు ఆ మార్కెట్ అర్థం అవ్వాలి, బిల్డర్ అర్థం కావాలి. 2 ఇంకొంతమంది మీరు నియోపోలిస్ ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 yearsకి 5 times వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అది అబద్ధం, అది అసాధ్యం. ఇప్పుడున్న మార్కెట్ ఇతర ఇష్యూస్ అవన్నీ మనం కన్సిడరేషన్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో 3x to 4x 300% to 400% మధ్యలో మీ యొక్క రిటర్న్స్ రాబోతున్నాయి. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు 5 years వెయిట్ చేయగలుగుతాము, బిల్డర్ రిస్క్ని మేము అర్థం చేసుకోగలము అంటేనే మీరు నియోపోలిస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదంటే అదర్ ఆల్టర్నేటివ్స్ని చూసుకోండి. థ్యాంక్ యూ.